హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ స్ప్రైట్ రెసిపీ. ఇంట్లోనే స్ప్రైట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సమ్మర్ కాబట్టి చల్లగా డ్రింక్ తాగాలనిపిస్తది. అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే స్ప్రైట్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం చిటికెలో అయితే స్ప్రైట్‌ని ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చు. బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ ఎలా ఉందో నేను లాస్ట్‌లో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు స్ప్రైట్ కోసం నేనైతే ఇలా లెమన్స్ తీసుకుంటున్నాను. ఒక 2 పచ్చి లెమన్స్ అయితే తీసుకోవాలి. గ్రీన్ కలర్‌లో ఉన్న లెమన్స్ అయితే తీసుకోవాలి. వీటిని సాల్ట్ వేసుకొని ఇలా పైన మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. మనకి లెమన్స్ ఒగరొగరొస్తాయి కాబట్టి ఇలా 2, 3 టైమ్స్ సాల్ట్ వేసుకొని వాటర్‌లో క్లీన్ చేసుకొని ఇప్పుడు వీటిని మనమైతే తురుముకోవాలి. ఇలా కుడకలు తురుముకునే దాంతో ఇలా గ్రీన్ పార్ట్ పైన ఉన్న గ్రీన్ పార్ట్ మొత్తం తురుముకోండి. నా దగ్గర గ్రీన్ లెమన్స్ 2 ఉన్నాయి కాబట్టి నేనైతే యెల్లోవి కూడా కొన్ని తురుముకుంటున్నాను. మీ దగ్గర గ్రీన్‌వి ఎక్కువ ఉన్నట్లయితే గ్రీన్ పార్ట్ మొత్తం తురుముకోవాలి. ఇప్పుడు ఇలా తురుముకొని దీన్ని ఒక బౌల్‌లో అయితే వేసుకోండి. ఇలా మొత్తం ఒక బౌల్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 6 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు గనుక ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే షుగర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక మనం 2 టేబుల్ స్పూన్లే ఈ సిరప్ వేసుకుంటాం కాబట్టి షుగర్ అయితే మనకి ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా లెమను పైన పొట్టును అలాగే ఇలా షుగర్ని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో మనం తురుముకున్న ఈ లెమన్స్నే కట్ చేసుకొని జ్యూస్ అయితే పిండుకోవాలి. ఇలా జ్యూస్ పిండుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ షుగరు అలాగే ఈ లెమన్ పొట్టు కూడా ఈ ప్యాన్లో వేసుకొని ఒకసారి హీట్ చేసుకోవాలి. ఒకసారి వేడైన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో మనం పిండుకున్న ఈ లెమన్ జ్యూస్ కూడా ఇలా సీడ్స్ తీసేసి వేసుకోండి. సీడ్స్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం తర్వాత ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి సీడ్స్ ఉన్నా పర్వాలేదు. నేనైతే సీడ్స్ అయితే ఇలా తీసేసుకొని ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులో చిన్న కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. తీసుకునే లెమన్ జ్యూస్ బట్టి వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలి. మరి పుల్లగా ఉండకూడదు, అలాగని మరి వాటర్ లాగా ఉండకూడదు. అందుకనే నేను ఒక చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న జ్యూస్ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగేదాకా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2 పొంగులు వచ్చేంత వరకైతే ఉడికించుకోవాలి. ఆ లెమన్స్ పొట్టులో ఉన్న మనకి ఆ ఒగరనేది ఉంటది కదా లెమన్స్‌లో, ఆ ఒగరనేది పోయేదాకా ఒక 2 పొంగులు వచ్చేంత వరకి మంచిగా ఉడికించుకోండి. తర్వాత దీన్ని పాకం అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. మరి పాకం ఏం అవసరం లేదు. ఒకసారి 2 ఫింగర్స్ మధ్యలో పెట్టి ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే మనకి కొంచెం బంకలాగా అతికితే సరిపోతది. మరి ఎక్కువ పాకం అయితే అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఇలా బంకలాగా అతికినంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్నైతే ఒక బౌల్‌లో అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా పైన ఉన్న లెమన్ తొక్క తీసేసి జ్యూస్‌నైతే మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ టు 10 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చిటికెలో స్ప్రైట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత నేను ఇలా ఒక గాజు సీసాలో వేసుకొని అయితే మూత పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ ఈ సిరప్ వేసుకుంటే మనకి స్ప్రైట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్ప్రైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సిరప్ అయితే రెడీ అయిపోయింది. స్ప్రైట్ కోసం ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూను మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్ప్రైట్ సిరప్ వేసుకొని ఆ తర్వాత సోడా ఉంటుంది కదా, మనకి బయట షాప్‌లో దొరుకుతది. ఆ సోడా వేసుకోవాలి. వాటర్ అయితే వేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం సిరప్‌లో వాటర్ వేసాం కాబట్టి వాటర్ అయితే వేయకూడదు. ఇలా 2 టేబుల్ స్పూన్ అయితే ఈ జ్యూస్ వేసుకొని ఆ తర్వాత ఇలా సోడా వేసుకుంటే చూడండి సేమ్ స్ప్రైట్ పొంగినట్టే ఎలా పొంగుతుందో, టేస్ట్ కూడా 70-80% స్ప్రైట్ తాగినట్టే ఉంది నిజంగా. ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత చల్లగా దీన్ని తాగేయడమే. ఈ ఒక్క సిరప్ ఉంటే చాలు, చిటికెలో మనం స్ప్రైట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా లెమన్ పొట్టు కాకుండా లెమన్ జ్యూస్ వేసుకొని సోడా వేసుకొని కూడా మనం స్ప్రైట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది వేరే టేస్ట్ ఉంటది. ఇలా చేస్తే మాత్రం 70-80% అయితే స్ప్రైట్ తాగినట్టే ఉంటది. ఆ ఒగరు లేకుండానైతే తప్పకుండా ఒగరు లేకుండానైతే
చూసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.